ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరగబోయే సార్వత్రిక ఎన్నికల్లో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు పిఠాపురం నుంచే సమరశంఖం పూరించనున్నారు. మార్చి 30 నుంచి ప్రచారానికి శ్రీకారం చుట్టాలని ఆయన నిర్ణయించిన విషయం తెలిసిందే. పిఠాపురం కేంద్రంగానే రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నికల ప్రచారానికి వెళ్తానని, అందుకు అనుగుణంగానే పర్యటన షెడ్యూల్ రూపొందించాలని నేతలకు పవన్ సూచించిన విషయం తెలిసిందే. ఈ మేరకు ఆయన సోమవారం పార్టీ ముఖ్య నేతలతో సమావేశమయ్యారు. 3 విడతలుగా పవన్ ప్రచారం ఉండనుంది. ప్రతి విడతలో జనసేన పోటీ చేసే నియోజకవర్గాలకు వెళ్లేలా షెడ్యూల్ రూపొందిస్తున్నారట. ఇకపోతే పవన్ కళ్యాణ్ గారి గురించి రాజకీయ నాయకులు స్పందిస్తూ ఉండగా తాజాగా కేంద్ర మంత్రి అమిత్ షా గారు స్పందించారట. ఆయన మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ గారు గ్రేట్ లీడర్, ఆయన అంచెలంచెలుగా ఎదిగారు, గొప్ప మేధావి ఆయన, పవన్ కళ్యాణ్ కోసమే కూటమిలోకి వచ్చాం అంటున్నారట అమిత్ షా గారు. ప్రెస్ న్యూస్ కూడా తెగ వైరల్ అవుతోంది. కాకపోతే ఆంధ్రప్రదేశ్లో మే 13న అసెంబ్లీ లోక్సభ ఎన్నికలు జరగనుండగా ప్రధాన పార్టీలన్నీ ప్రచార అస్త్రాలను సిద్ధం చేసుకుంటున్నాయి. తెలుగుదేశం అధినేత చంద్రబాబు గారు కుప్పం నుంచి ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుట్టగా తెలుగుదేశం మిత్రపక్షం జనసేన కూడా సన్నద్ధమవుతోంది. జనసేనని పవన్ కళ్యాణ్ ఎన్నికల ప్రచారానికి ముహూర్తం ఖరారైంది. మార్చి 30 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా పవన్ కళ్యాణ్ ఎన్నికల ప్రచారంలో పాల్గొంటారని జనసేన పార్టీ ఒక ప్రకటన వెల్లడించింది. పవన్ తాను పోటీ చేస్తున్న పిఠాపురం అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుట్టనున్నారు. జనసేన ముఖ్య నాయకులతో సమావేశమైన పవన్ ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారట.